హలో అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగుండ్రా? నేనైతే మస్తున్నానండి. మీరందరూ కూడా కిర్రాక్‌గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే మా ఊరు చూసేసేయండి ఎట్లుందో. ఎట్లుందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండే. చూస్తుంటారు కదండీ! మొత్తం పొలాలు, అరటి చెట్లే ఉంటాయండి మా ఊర్లో. ఇదైతే ఈవినింగ్ పూటైతే వ్లాగ్ అనేది తీశానండి. చూస్తున్నారు కదా! తూర్పు వైపు నుంచి పడమర వైపు అయితే సూర్యుడు వచ్చాడు. ఆ క్లైమేట్ అనేది కూడా మస్తుందండి. ఈ మంచు కాలంలో 5 గంటలకే ఫుల్ చలొచ్చేస్తుందండి. మా పిల్లలను కూడా 5 గంటలకి లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను. అంత మంచయితే ఉందండి. ఇంకా తెల్లవారుజామున 4 నుంచయితే అస్సలు బయటకు రావాల్సిన అవసరమే ఉండదు. అట్లుంటుంది క్లైమేట్. మేమైతే ఇంక తలకు గుడ్డ కట్టుకొని కంపల్సరీగా వేయాలి కదండీ! ప్రతి ఒక్కరికి కూడా ఈ ముగ్గు నచ్చిందో లేదో అనేది కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గా అయితే ముగ్గనేది వేసేసానండి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఫెస్టివల్స్‌లో ముగ్గులు వేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా! ఈ ముగ్గు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫిదా అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు. వేసేటప్పుడైతే వీడియో తీయలేదు కానీ పూర్తయిన తర్వాతైతే వీడియో ఇలా తీశానండి. ముగ్గెలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా మా ఊరు చూశారు కదా! ఇది ఒక చిన్న వ్లాగ్ అండి. విలేజ్‌లో పండగ సమయాల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేదైతే మీకు చూపిస్తానండి. మా ఇంట్లో మార్నింగ్ లేవగానే ముగ్గైతే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అంటే మార్నింగ్ ఉప్మా చేశాను. ఉప్మా కూడా తినేసామండి. జావ కంపల్సరీగా ఉంటుంది మా ఇంట్లో. ఎక్కువ టైం అన్నిటికంటే కూడా ముగ్గుకే పడుతుంది. పండగ సమయాలలో అంతే కదండీ! దాసాని పూలు చూడండి ఎంతగా అనిపిస్తున్నాయో. చాలా అయితే చాలా బాగున్నాయి. పూలు ఇవన్నీ కూడా వీడియో బాగొచ్చిందండి. ఈ పూలు తీయడం కానీ అంతా కూడా చూడండి. మా చుట్టుపక్కల వాతావరణం, మా ఇంటి చుట్టుపక్కల ప్రదేశం ఎలా ఉంది ఏంటి అనేదైతే చూడండి మీరే. తెల్లవారుజామున సూర్యుడు కొంచెం రాగానే 7:30 కల్లా అయితే నేను వీడియో అనేది తీశానండి. పండగ సమయాలలో అయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా దాసాని పూలను దేవుడికి పెట్టాలి అనిపిస్తూ ఉంటుంది కదా! చాలా ఇళ్లల్లో అయితే ఉండదు. మా ఇంట్లో అయితే ఎక్కువ దాసాని చెట్లే ఉంటాయండి. ఆ పూలన్నీ కోసి ఇంట్లో దీపం అయితే పెట్టేస్తాము. ఈ నెల రోజులు దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న థమ్సప్ బాటిల్స్‌లో అదేవిధంగా స్ప్రైట్ బాటిల్స్‌లో అయితే మేము ఇలా పువ్వులనేటివి డెకరేషన్ చేసామండి. ఎట్లున్నాయి? ఖచ్చితంగా ఎట్లున్నాయనేటివి కామెంట్ చేయండి. చిన్న ప్లేస్‌లో అయినా కూడా మనం ఇలా అందంగా పూలనైతే పెట్టుకోవచ్చు. అదేవిధంగా కనకాంబరాల చెట్లు కూడా మస్తున్నాయండి మా ఇంట్లో. సింపుల్‌గా అయితే ఈ వ్లాగ్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. పక్కా విలేజ్ అండి. ఈ పక్కా విలేజ్ మీకు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది మా పక్కింటి వారి ఇంట్లో. అంటే ఆ ప్లేస్‌లో ఏమేమి వేశారు ఏంటి అనేది మీకు చూపిస్తామండి. ఇక్కడ కూరగాయలనేది అస్సలు కొనము. చూసారు కదా పక్కింటి వాళ్ళు వంకాయి, గోంగూర, బెండకాయి, చిక్కుడుకాయి ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు కూడా ఇలాంటి ప్లేస్‌లలో చిన్న చిన్న ప్లేస్‌లున్నా కూడా వేసుకుంటూ ఉంటారు. చాలా బాగా ఉంటాయండి. అంటే మనం మందు చల్లుకుంటూ అలాగని ఉన్నామంటే ఏది కూడా పురుగు పట్టదు. చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి కదా! ఎప్పుడో తెచ్చిన స్టాక్ కొనడం కంటే ఇలా ఫ్రెష్‌గా ఏసుకుంటారు. ఆకుకూరలు కానివ్వండి, అరటికాయలు కానివ్వండి అన్నీ కూడా ఫ్రెషేనండి. ఇంకా మేము కూరగాయలవి కొనాలి అంటే డైరెక్ట్‌గా టౌన్‌కైతే వెళ్ళాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి మా ఊరనేది. మా ఊరు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.